హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాకినాడలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ఎంత అవుతుంటే మనకి ఒక స్టాచ్యూ అనేది కనబడుతుంది. అట్లా ఆ స్టాచ్యూ ఏంటి, ఆ స్టాచ్యూ పెద్దం గల రీజన్స్ ఏంటి అన్నది నా గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఆ కాంస్య విగ్రహం డాక్టర్ ఎస్ఆర్ శంకరన్ గారు ఐఎస్ అప్పట్లోని ఎందరో నిరుపేదలకు చాలా అందుబాటులో ఉండి నిరుపేదల అభివృద్ధి కోసం ఎంతగానో సహకరించినటువంటి మహనీయుడు ఆయన ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అనే తారతమ్యం లేకుండా ఏ నిరుపేదలందరికీ కూడా అందుబాటులో ఉండి అద్భుతంగా నిరుపేదలు వెలుగులో తీసుకొచ్చినటువంటి మహా గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఆయనకి ఈరోజు మన ముందు లేకున్నప్పటికీ ఆయనకి మనం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పేదవాళ్ళకు సహకరించే ప్రతి నాయకుడు కూడా ప్రజల హృదయాల్లో కలకాలం జీవిస్తూ ఉంటారు. అట్లా కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు బిల్డ్ చేసే గురుగారు? కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం అనేది అది బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో 110 సంవత్సరాల క్రితమే నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ కట్టడాలు చూస్తే అది ఒక బ్రిటిష్ వారి నిర్మాణం చేపట్టినటువంటి అద్భుతమైనటువంటి వ్యవహారం కలెక్టర్ ఆఫీసు. కానీ దాన్ని ఈ రోజుకి కూడా మనం మెచ్చుకోవాలి తప్పనిసరి. కారణం ఏంటంటే 100 సంవత్సరాలు పైపడినటువంటి ఆ కలెక్టర్ ఆఫీసు ఈ రోజు కూడా చెక్కు చెదరకట్ట చాలా అద్భుతంగా నిర్మాణం చేపట్టారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు చేపట్టినటువంటి ఆ కట్టడాన్ని చూస్తే ఈ రోజుకి కూడా మనకి ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ యొక్క డిజైన్ ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా ఉన్నది. కారణం ఇప్పుడు మనం ఇంటికి వాడే ఏ చెక్క అయినా సరే గట్టిగా ఒక 20 సంవత్సరాలు రాబోయేటప్పటికి, ఒక 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాబోటికి చెదపట్టి వదిలి. ఇప్పుడు ఇంచుమించు 100 సంవత్సరాలు దాటినా సరే చెద అనేది చెద పట్టకుండా చెక్కు చెదరకుండా కలప అలాగే ఉంది. ఇది ఆ కట్టడాలు కూడా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇది అప్పుడు నిర్మాణం చేపట్టినటువంటి ఈ ఆఫీస్ని ఈ రోజుకి కూడా చాలా అందంగా ఉన్నది. యూట్యూబ్ ఛానల్లోని సాయి స్ఫూర్తి ఛానల్ వారు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ని కట్టడాన్ని తన క్యామ్లో బంధించి మీకు అందజేస్తున్నారు. ఆయన దాన్ని చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఇంత కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి ఇంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గురువు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.